శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ నామ వరాననే రామాయ రామచంద్రాయ రామభద్రాయ వే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః శ్రీరామాయ నమః సీతారామాయ నమః దశరథ రామాయ నమః. మారుతి అనుగ్రహం అఫీషియల్ ఛానల్ ద్వారా ప్రతి నెల 27 నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ ఇలా ప్రతి నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఒక దానము, ఉపశమనం అంటారు, దాన్ని నక్షత్ర దానము అంటారు. మనము పుట్టినప్పుడు ఎన్నో శాంతులు చేస్తూ ఉంటారు, ఎన్నో శాంతులు జరుగుతూ ఉంటాయి. అది నక్షత్ర శాంతి అంటారు. దానివల్ల చాలా చాలా ఎంతో విశేషమైన ఉపశమనాన్ని జీవుడు అంటే మనం మానవాళి పొందుతాం. అటువంటి పరిహారము పూర్తిగా ప్రతి నెల మనం నక్షత్ర దానం చేయడం ద్వారా అంటే మన జన్మదోషాలు, కర్మదోషాలు అన్నీ తొలగిపోతాయి. నక్షత్ర దానం చేయడం ద్వారా అంతటి విశేష ఫలితము నక్షత్ర దానం ద్వారా మనకు కలుగుతుంది. ఆ దానము, దాని యొక్క రహస్యము ప్రతి నెల 27 నక్షత్రాల వాళ్లకు ఈ ఛానల్లో తప్పకుండా అందుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇందులో చెప్పే విషయాలన్నీ కూడా ధర్మ సందేహాలకు సంబంధించినవి. మీ కర్మదోషం పోయేటట్టు, మీకున్నటువంటి జనన దోషాలు పోయేటట్టు, ఆర్థిక సమస్యలు పోయేటట్టు ఎన్నో పరిహారాలు ఇందులో మీకు అందుతాయి. తప్పనిసరిగా ప్రాయశ్చిత్తాలన్నీ కూడా మీకు లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశికి సంబంధించిన ఫలితాలు, మీ నక్షత్రానికి సంబంధించిన ఫలితాలు ప్రతి నెల తెలుసుకోండి. దత్తార్పణమస్తు. మారుతి అనుగ్రహం ప్రారంభ శోభకృత రామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి. ఈరోజు మృగశిర నక్షత్రం, వారము సోమవారము, మృగశిర నక్షత్రము. ఈరోజు ద్వాదశి తిథి, జనవరి 22, 2024. ఈరోజు అయోధ్య రామ ప్రతిష్టాపన. ఇదే పెద్ద పండుగ, ఇదే చాలా పెద్ద పండుగ. అసలు మనకు తెలిసిన రామాయణం ముందు పంచాంగం అయిపోయాకనే మాట్లాడతాను. ఈరోజు రాహుకాలం ఉదయం ఉంటుంది, 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి, జనవరి 22వ తారీఖు సోమవారం. మనకు రామాయణం అంటే సీతా అమ్మవారిని రావణాసురుడు, అసురుడు, రాక్షసుడు తీసుకెళ్ళాడు. రావణాసుడిని చంపారు. సీతాదేవిని రాముడు తీసుకొచ్చాడు. ఇదొక కథ. రామ పట్టాభిషేకం ఒక కథ, రామ జననం ఒక కథ. అసలు రామాయణాన్ని మొత్తం పూర్తిగా ఒకే కథలా ఎవరు తీయలేరు. సంపూర్ణ రామాయణం కూడా మీరు పూర్తిగా రామాయణంలో ఉన్న అక్షరానికి అక్షరం తీయాలి అంటే తీయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. చూడ్డానికి కనీసం 5-6 రోజులు పడుతుంది. రామాయణ కథ యథార్థం, రామాయణ గాథ యథార్థం. సత్యమే రాముడు, ధర్మమే రాముడు. రామ 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 అన్న వాళ్లకు ఎప్పుడూ కష్టము రానివ్వకుండా కాపాడిన ప్రత్యక్ష దైవము శ్రీరామచంద్రమూర్తి. అసలు రామాయణ కథ, మనము రామాయణం అన్నది ఎక్కువగా చాలామంది చదువుకోవడం కన్నా కూడా టీవీల్లో చూడటము,
శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం చూడటం, పానకం వడపప్పు ఆ ప్రసాదం తీసుకోవడం, ఇదే అసలు. రామాయణంలో అనేక కష్టాలకు పరిహారాలు ఉన్నాయి తెలుసా. రామాయణం గురించి చెప్పడము పూర్తిగా రామానుగ్రహమే. సరే, ఇవాళ రామ పట్టాభిషేకం, అయోధ్యలో బాలరాముడి పట్టాభిషేకం ఇవాళ. నిజంగా ఆ బాలరాముడి యొక్క రూపం ఎంత అందంగా ఉంటుందో తెలుసా. అందరము పునీతులమవుతాం. రామ దర్శనం, అయోధ్య జన్మభూమి, రామ జన్మభూమి అయోధ్య. అట్టి ఆ రామ జన్మభూమిలో స్వామి కొలువై ఉన్నారు. అసలు విషయం ఏమిటి అంటే, ఇవాళ భౌతికంగా ఒక రూపాన్ని పెడుతున్నాము, దాన్ని దర్శించుకోబోతున్నాం, భావితరాలు తరిస్తారు అన్నది ఒక సంతోషమైతే, అసలు అయోధ్యలో రాముడు కొలువై ఉన్నాడు. అయోధ్యకాండలో ఉంటుంది. అయోధ్యలో రామ 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 అనే రామ శబ్దంతో ఆ ప్రదేశం పునీతమైపోయింది, పుణ్య భూమి అయిపోయింది అన్నది యథార్థం. అట్టి రామ జన్మ భూమి అయిన అయోధ్యలో ఈ రామ ప్రతిష్టాపన ఇవాళ అందరూ, ప్రతి ఒక్కరూ కూడా, నేను నా ఇంట్లో ఏం చేస్తాను, ఇవాళ పాయసం చేస్తాను, బెల్లముతో అన్నాన్ని చేస్తాను. అది శ్రీరామచంద్రమూర్తికి అత్యంత ప్రీతి. బెల్లము అన్నము కలిపిన పాయసం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు తప్పకుండా అన్నం పాయసం చేయండి. ఇవాళ హిందువులందరికీ కూడా ఇది ఒక పెద్ద పండుగ. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం హిందువులకు ఇది ఒక వేడుక అవుతుంది. ఇది ఈరోజు పంచాంగం. జై శ్రీరామ్. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన. ఇవాళ సాయంకాలం ప్రదోష వేళలో 5 నుంచి 5:30 మధ్యలో కుసుమ నూనె వేసి దీపాన్ని వెలిగించండి. 5 నుంచి 5:30 మధ్యలో కుసుమ నూనెతో దీపం వెలిగిస్తే మన చర్మ సంబంధితమైన వ్యాధులు లేదా ఏదైనా శరీరంలో వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, శరీరంలో ఉన్న వ్యాధులు నశింపజేయడానికి, అంటే ఆ వ్యాధులు తొలగిపోవడానికి, దీర్ఘకాల వ్యాధులకు ఔషధము అనేది సంభవించడం కోసం ఖచ్చితంగా, ముఖ్యంగా చర్మ సంబంధితమైన వ్యాధులు, వీటన్నిటికీ కూడా దీపారాధన ఎంతో ప్రయోజనాన్ని ప్రసాదిస్తుంది. సాయంకాలం ఈ దీపారాధన చేయండి. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఇవాళ మృగశిర నక్షత్రం, ద్వాదశి తిథి. లక్ష్మీ కటాక్షం కోసం ఇవాళ తులసి మాల తీసుకోండి. ఆ తులసి మాల కూడా, తులసి తెచ్చుకోండి లేదా తులసి మాల. ఆ తులసి మాల కూడా కాడలు లేకుండా మీరు కడితే ఇంకా మంచిది. తులసి తీసుకొచ్చి కాడలు లేకుండా మీరు తులసి ఆకులతో తులసి మాల కడితే ఎంతటి ఐశ్వర్యం అంటే, ఆ తులసి మాలని ఈరోజు పరమేశ్వరుడికి వెయ్యాలి. ఇవాళ రామచంద్రమూర్తి ప్రతిష్ఠ కదా, ఈశ్వరుడు అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఖచ్చితంగా భూమండలంపైకి వస్తాడు. అక్షరాల పరమేశ్వర ఆగమనం అనేది జరుగుతుంది. ఇది సత్యం. తప్పకుండా తులసి మాల పరమ భక్తితో ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని కాడలు లేకుండా తులసి మాల కడితే చాలా 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 ప్రీతి లక్ష్మీదేవికి. లక్ష్మీదేవికి ప్రీతి అయినటువంటి ఆ తులసి మాలని ఈశ్వరుడికి సమర్పిస్తే ఐశ్వర్యం మనకు కలుగుతుంది. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఆ తులసి మాల పరమేశ్వరుడికి, అంటే పరమేశ్వర పటానికి వేయండి. పరమేశ్వర పటం ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదా. ఆ పరమేశ్వర పటానికి తులసి మాల వేయండి. తప్పనిసరిగా ఈ పరిహారాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ యోగం కలుగుతుంది. ఇంట్లో ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్లకు
ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంభవిస్తుంది. ఈ పరిహారాన్ని ఆచరింపజేయండి. ఈ పరిహారాన్ని ఆచరించండి. లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. కొన్ని ముహూర్తాలు మహా అద్భుతాన్ని సృష్టిస్తాయి. అటువంటి ముహూర్తం ఈరోజు. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. కొన్ని పాపాలు ఎన్ని పూజలు చేసినా పోవు, గుడి కట్టించినా పోవు. అలా మీ వంశంలో మీరు లేదా మీ పిల్లలు లేదా మీ తండ్రి, మీ తాత, ముత్తాత ఎవరైనా తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా ఈరోజు ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపిస్తే అటువంటి పాపాలు కూడా భస్మం అవుతాయి. తప్పకుండా ఈ మంత్రాన్ని జపం చేయండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.